State-of-the-art infrastructure. Smart Green Campus. Globally certified labs. KL deemed to be university. ఏపీ రాజకీయాల్లో దళిత గళం వినిపిస్తూ సోషల్ మీడియా వేదికగా నిత్యం వార్తల్లో నిలిచే లాయర్ జడ శ్రావణ్ కుమార్ రాజకీయ ప్రయాణం ఇప్పుడు గందరగోళంలో పడిపోయింది. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కోసం పరోక్షంగా పనిచేయడం ప్రారంభించిన కొద్ది రోజులకే ఆయనకు ఊహించని రీతిలో జ్ఞానోదయం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా నిలిచింది. నిజానికి వైసీపీ అధిష్టానం తనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రాబోయే రోజుల్లో దళిత సామాజిక వర్గానికి తానే ఏకైక ప్రతినిధిగా ఎదుగుతానని శ్రావణ్ గట్టిగా నమ్మారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని దళిత వర్గాలన్నీ తన వైపు ఉన్నాయి అనే భ్రమతో ఆయన కొంతకాలంగా దూకుడు ప్రదర్శించారు. ఒక దశలో తానే కాబోయే ఉప ముఖ్యమంత్రిని అన్నట్టుగా ప్రకటించుకోవడం, దళితులంతా తన తాలూకు అంటూ వ్యాఖ్యానించారు. ఈ అతి ఉత్సాహమే చివరకు ఆయన రాజకీయాల ఉనికికే ముప్పుగా మారింది. దళిత ఓటు బ్యాంకుకే ప్రధాన బలంగా భావించే వైసీపీకి జడ శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలవరాన్నైతే మిగిల్చాయి. సొంతంగా ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం, దళితులంతా తన వెనుకే ఉన్నారంటూ ఏకపక్షంగా మాట్లాడుతుండడాన్ని తాడేపల్లి పెద్దలు సహించలేకపోయారు. ముఖ్యంగా దళిత సామాజిక వర్గాల్లో తనకంటూ ఒక బలమైన వర్గాన్ని సృష్టించుకుంటూ వైసీపీ సొంత ఓటు బ్యాంకుకే ఆయన కన్నం వేస్తున్నారనే నిజాన్ని పార్టీ అధిష్టానం పసిగట్టింది. ఒక ప్రత్యామ్నాయ దళిత నాయకత్వాన్ని ఎదగనివ్వడం తమకే నష్టమని భావించిన వైసీపీ లీడర్షిప్ శ్రవణ్ కు ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఆయన ఎదుగుదలకు బ్రేక్లు వేస్తూ తాడేపల్లి గేట్లు మూసివేసి ఒక్కసారిగా దూరం పెట్టడం ప్రారంభించింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రావణ్ కు వైసీపీ న్యాయ సహాయం ఇవ్వడం ప్రారంభించింది. అయితే అది జడ శ్రావణ్ ద్వారా కాదు, పొన్నవోలును రంగంలోకి దించారు. ఒకప్పుడు ప్రెస్ మీట్లలో మైకులు పట్టుకొని పవన్ పై, చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన శ్రవణ్ ను ఇప్పుడు కనీసం పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. పార్టీ కోసం ఎంతగానో వకాలా పుచ్చుకున్న చివరికి లీగల్ ఖర్చులకు గాని, కనీస రాజకీయ మర్యాదకు గాని ఎంగిలి చేయి కూడా విసరని నైజం వైసీపీదేనని క్లారిటీ ఆయనకు ఆలస్యంగానైనా వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయాల్లో కేవలం వాడుకొని వదిలేసే సంస్కృతికి తానే తాజా బాధితుడని శ్రవణ్ గ్రహించక తప్పదు. జడ శ్రావణ్ కుమార్ రాజకీయ భవిష్యత్తుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్లో గట్టిగా సెటైర్లు అయితే పడుతున్నాయి. జగన్ పాలనలో దళితులపై దాడులు జరిగాయంటూ కోర్టులో కేసులు వేసిన ఆయనే అదే పార్టీ కనుసన్నల్లో పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడే విశ్వసనీయతను కోల్పోయారు. ఇప్పుడు తీరా చూస్తే డిప్యూటీ సీఎం కాదు కదా, లాయర్ గా ఉండనిచ్చేలా కూడా లేరు. వైసీపీ వ్యూహంలో పావుగా మారి మళ్ళీ మొదటికి వచ్చారు లాయర్ గారు.